ఒకరోజు ఒక వ్యక్తికి రోజంతా కూడా చాలా బ్యాడ్గా గడిచింది. రాత్రి ఇంటికి వచ్చేశాక అతను దేవుడికి నమస్కారం చేస్తూ, దేవా నీకు కోపం లేకపోతే నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా అని అడుగుతాడు. వెంటనే దేవుడు నువ్వేది అడగాలనుకుంటున్నావో అది అడుగు అని సమాధానం ఇస్తాడు. దేవా నువ్వు ఈ రోజంతా కూడా నన్ను చాలా బాధ పెట్టావని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు దేవుడు ఏమైందని అడుగుతాడు. ఉదయం నేను పెట్టిన అలారం మోగలేదు. దీనివల్ల నేను ఆలస్యంగా లేచాను. డ్యూటీకి వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది. దారిలో నా స్కూటర్ కూడా చెడిపోయింది. కష్టపడి ట్యాక్సీ మీద వెళ్ళాను. కంగారులో నా లంచ్ కూడా తీసుకెళ్లడం మర్చిపోయాను. లేట్ గా వెళ్లడం వల్ల క్యాంటీన్ లో ఫుడ్ కూడా దొరకలేదు. రోజంతా కూడా ఫుడ్ లేకుండానే గడిపాను. నాకు ఫోన్ వస్తున్నప్పుడు మాట్లాడదామంటే అది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్లి పడుకోవాలని అనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళాక కరెంటు కూడా లేదు. దేవా ఈ రోజు నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో దయచేసి చెప్పు అంటాడు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు, చూడు నా మాట జాగ్రత్తగా విను. ఈ రోజు నువ్వు పెద్ద ఇబ్బందుల్లో పడబోతున్నావు. నువ్వు ఇంట్లోనే ఉండేలా అలారం మోగకుండా చూసుకున్నాను, కానీ నువ్వు బయటికి వెళ్ళావు. ఆ తర్వాత స్కూటర్తో పెద్ద ప్రమాదంలో పడబోతున్నావని, అందుకే అది చెడిపోయేలా చేశాను. క్యాంటీన్లో తింటే నీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది, అందుకే అక్కడ ఫుడ్ లేకుండా చేశాను. నువ్వు ఎవరి ఫోన్ కోసం ఎదురు చూసావో ఆ వ్యక్తి నిన్ను పెద్ద స్కామ్లో ఇరుక్కుపోయేలా చేయాలనుకున్నాడు, అందుకే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేలా చేశాను. ఈ రోజు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఇల్లు కాలిపోయి ఉండేది, అందుకే నేను కరెంటు లేకుండా చేశాను. ఇదంతా నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నీకు జరిగే ప్రమాదాల వల్ల నిన్ను కాపాడడానికే ఇదంతా చేశానంటాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడిని క్షమించమని వేడుకొని ఇంకెప్పుడు ఇలా కంప్లైంట్ చేయనని చెప్తాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మన జీవితంలో మంచి లేదా చెడు ఏది జరిగినా సరే దాని ప్రభావం అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించడం మానేసి ఏం జరిగినా సరే నా మంచికే జరిగిందని భావించండి.